ప్రతి యువకుడి కల ఒక గవర్నమెంట్ జాబ్. ఒకసారి జాబ్ వస్తే చాలు అమ్మా నాన్న గర్వపడతారు. పెళ్లి లేట్ కాదు, లైఫ్ సెట్ అవుతుంది. ఇదే మంత్రంలా ప్రతి నిరుద్యోగి మనసులో తిరుగుతూ ఉంటుంది. కానీ ప్రయత్నం చేసి విఫలమైతే చాలామంది వెంటనే వెనక్కి తగ్గిపోతారు. అంతే, కొందరే ఉంటారు ఒకసారి ఓడిపోతే 10 సార్లు లేస్తారు. ఒక పరీక్షలో ఫెయిల్ అయితే మరో పరీక్షలో పాస్ అవుతారు. అవకాశం దొరికే వరకు ఆగరు. అలాంటి వారిలో ఒకరు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం రాయంపల్లికి చెందిన మహేష్. సాధారణ రైతు కుటుంబం, కానీ కళ మాత్రం అసాధారణం. తనకే కాదు, తన గ్రామానికి, తన తల్లిదండ్రులకు, తన భార్యకి గర్వకారణం కావాలని నిశ్చయించుకున్నాడు. ఇదే అతని కథ, ఈరోజు యువకరటం కథ. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం నేటి యువత ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒక ఉద్యోగం వస్తే చాలు దేవుడా అంటూ ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రాయదుర్గం నియోజకవర్గం రాయంపల్లికి చెందిన మహేష్ అనే వ్యక్తి 1 కాదు 2 కాదు నేరుగా 3 ఉద్యోగాలు సాధించి నాకు నేనే పోటీ, నాకెవరు లేరు సాటి అన్న విధంగా పోరాడుతూ మొదట రైల్వేస్లో, ఇండియన్ రైల్వేస్లో, 2 సచివాలయంలో, 3వసారిగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం సాధించి మన మధ్య ఉన్నాడు. ఆయన విజయానికి గల కారణాలేంటి, ఆయన చదివిన తీరు, ఆయన ప్రిపరేషన్ సంబంధించిన విషయాలన్నీ ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి చదువులో తెలివైన మహేష్ పుస్తకం చేతిలో పడితే ప్రశ్నలన్నీ సమాధానాల్లా మారిపోతాయి. అతని లక్ష్యం స్పష్టంగా ఉంది. ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కావాలి. మొదటి ప్రయత్నంలోనే రైల్వే ఉద్యోగం సాధించాడు. ఇండియన్ రైల్వేస్లో ఉద్యోగం వచ్చేసరికి ఊరి వాళ్ళంతా మహేష్ని పొగిడేశారు. తమిళనాడు నాగర్కోయిల్లో 5 సంవత్సరాలు పనిచేశాడు. కానీ ఆ జాబ్ అతనికి పూర్తి సంతోషం ఇవ్వలేదు. ఎందుకంటే కుటుంబం దూరంగా ఉంది. తన మనస్సు మాత్రం ఎప్పుడు తన ఊర్లోనే తిరుగుతూనే ఉంది. ముందుగా కంగ్రాచులేషన్స్ అన్న. థాంక్యూ సార్. అన్న, మీరు మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది? మీరు ఇన్ని ఉద్యోగాలు సాధించడానికి గల కారణాలు తెలుసుకునే ముందు మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది? మీరు కార్పొరేట్ స్కూల్లో చదివినారా, గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో చదివినారా అనేది మాకు చెప్పండి. నాది పూర్తి విద్యాభ్యాసం మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. 1 నుంచి 5 వరకు ఇక్కడ రాయంపల్లిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. 6 to 10th వరకు ఇక్కడ నుంచి 2 kilometers అవుతుంది. అక్కడ వెళ్ళేసి నేత్రపల్లి గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్లో చదువుకున్నాను. తర్వాత డిగ్రీ వచ్చేసి కేటీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాయదుర్గం, ఇంటర్మీడియట్ వచ్చేసి రాయదుర్గం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, బీఈడి వచ్చేసి జ్ఞానభారతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బీపీఈడి వచ్చేసి వైఎంసీఏ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వైఎంసీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ బెంగళూరులో చదువుకున్నాను. పీజీ కూడా ఎస్కే యూనివర్సిటీలో ఎకనామిక్స్లో కంప్లీట్ అయింది. మీరు ఫస్ట్ ఏ ఉద్యోగం సాధించారన్నా? నాది బీపీడీ అయిన వెంటనే, నాకు ఎగ్జామ్ రాయిన వెంటనే కొద్ది రోజుల్లోనే నాకు ఇండియన్ రైల్వేస్లో త్రివేంద్రం డివిజన్లో కన్యాకుమారి దగ్గరలో ఉన్నటువంటి నాగర్కోయిల్ అనే ప్రాంతంలో మొదటిగా రైల్వేలో పోస్టింగ్ వచ్చింది. అది అక్కడ 5 ఏళ్ళు సర్వీస్ అయిన తర్వాత అయిపోతూ ఉండగానే నాకు సచివాలయంలో ఉద్యోగం వచ్చింది. సచివాలయంలో ఉండగానే మామూలుగా ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. కంటిన్యూగా నాకు ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్గా, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. ఇండియన్ రైల్వేస్లో 5 సంవత్సరాలు పనిచేసినాను అంటున్నారు కదా, అది రైల్వేస్లో పని చేస్తూనే మీరు సచివాలయానికి ప్రిపేర్ అయినారా? అవును, రైల్వేలో పని చేస్తూనే ఎక్కడ లీవ్ కూడా వాడుకోకుండానే ప్రిపేర్ అయ్యాను. అయితే మీరు ఇంత స్ట్రాంగ్ కోచింగ్ తీసుకున్నారా, ఓన్ ప్రిపరేషన్ లేకపోతే కోచింగ్ తీసుకున్నారా? మీరు ఎక్కడి నుంచి మీరు ఉద్యోగానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అయ్యారు చెప్పండి. ఇండియన్ రైల్వే కానీ సచివాలయం కానీ ఓన్గానే ప్రిపేర్ అయ్యాను. ప్రభుత్వ ఉపాధ్యాయునికి దీనికోసం మాత్రమే, స్కూల్ అసిస్టెంట్ కోసం మాత్రమే ఇప్పుడుండే పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అనే ఉద్దేశంతో కొద్ది రోజులు మెడికల్ లీవ్ పెట్టేసి కనిగిరిలో ఉన్నటువంటి మల్లికార్జున సార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అక్కడికి వెళ్ళేసి కోచింగ్ తీసుకున్నాను. ఆ అనుబంధం, ఆ కోరిక మహేష్ని మళ్ళీ చదవాలనిపించేసింది. పని చేసిన తర్వాత రాత్రి చదవడం, కష్టపడి మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. ఈసారి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు. ఇది అతని 2వ విజయం. కుటుంబం దగ్గరగా, మంచి జీతం, మంచి వాతావరణం, కానీ ఇంకా అతని మనస్సు సంతృప్తి అనే పదం వినలేదు. మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి అందులో కొనసాగకుండా
మళ్ళీ సచివాలయం ఉద్యోగం చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఇంటి దగ్గర ఫ్యామిలీతో అందరికీ అనుకూలంగా ఉండేసి అందరికీ అందుబాటులో ఉండి చేయాలనే ఉద్దేశంతో నేను సచివాలయంకి వస్తే తక్కువ అమౌంట్ అయినప్పటికీ 15,000 అయినప్పటికీ నేను ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటి దగ్గర ఉండాలా, ఇంటితో సేవ చేయాలా, అమ్మ నాన్నలు అందరితో ఫ్యామిలీతో పాటు కుటుంబంతో పాటు కేటాయించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావాల్సి వచ్చింది. సచివాలయ ఉద్యోగంలో మీ క్యాడర్ ఏంటి, మీరు అక్కడ మీ డిజిగ్నేషన్ ఏంటి, మీరు ఏమేమి పనిచేసేవాళ్ళు? సచివాలయంలో నేను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్గా పనిచేశాను. అక్కడ వచ్చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని రకాల స్కీమ్స్కి సంబంధించి పెన్షన్ కానీ, చేయూత కానీ, చేనేత కానీ, ఆటో డ్రైవర్కి వాహన మిత్ర కానీ ప్రతి స్కీమ్కి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో మేమే చేశాము. వెల్ఫేర్గా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు సచివాలయంలో? 5.5 years అండి. ఇప్పటికి 5.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. 2020లో జాయిన్ అయ్యాను. 5.5 years. మనసుకు నచ్చిన పని చేయడం అదే నిజమైన ఆనందం అని మహేష్ అనుకున్నాడు. తనకిష్టం ఉన్న ఫీల్డ్ ఏంటో అతనికి బాగా తెలుసు. ఎలాగైనా టీచర్ కావాలి కాబట్టి మళ్ళీ తిరిగి చదవడం మొదలుపెట్టాడు. రోజు ఆఫీస్ డ్యూటీ, రాత్రి పుస్తకాలు, కుటుంబం, స్నేహితులు, ముఖ్యంగా ఆయన భార్య ఇచ్చిన ప్రోత్సాహం అతనికి శక్తినిచ్చింది. చివరకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్పి నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగం సాధించాడు. 3వ ఉద్యోగం దక్కగానే మహేష్ ఆనందం ఆకాశాన్ని తాకింది. ఇదే నాకు సంతృప్తి ఇచ్చిన జాబ్ అని ఆనందంతో చెబుతున్నాడు. ఇప్పుడు టీచర్ గా మీరు వెళ్తున్నారు కదా, మీరు డిఎస్సిలో మీ క్యాడర్ ఏంటి, మీరు ఇప్పుడు అందుకుంటున్న ఆ డిజిగ్నేషన్ ఏందో చెప్పండి. నేను ప్రస్తుతానికి టీచర్గా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా వ్యాయామ ఉపాధ్యాయునిగా నాకు ఇప్పుడు పోస్ట్ వచ్చింది. నా ర్యాంక్ 38. పీఈటీ మాస్టర్, పీడీ స్కూల్ అసిస్టెంట్, పీఈటీ వచ్చేసి ఎస్సీటీ క్యాడర్, స్కూల్ అసిస్టెంట్ పీడీ. ఇప్పుడు మీరు ఈ టీచర్ జాబ్ ఎస్జిటిలో జాబ్ పొందడానికి మీరు ఎన్ని సంవత్సరాలు ప్రిపరేషన్ అయ్యారు? అక్కడ సచివాలయం జాబ్ చేస్తూ ఇక్కడ ఇంత ప్రెషర్ ఉంటుంది అన్నారు కదా, ఇంత వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది అన్నారు కదా, ఈ గ్యాప్ లో మీరు ఎక్కడ చదివారు, మీరు ఏంటి పరిస్థితి? గత 2 సంవత్సరాలుగా ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పటికీ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి గట్టిగా కూర్చున్నాం. మార్నింగ్ 5 to 9 దాకా, మళ్ళీ తర్వాత ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ 10 to 11 దాకా కూర్చొని. అప్పటి నుంచి 2 years నుంచి కంటిన్యూగా ఉన్నాము. లాస్ట్ ఎగ్జామ్ కంటే ముందు కోచింగ్ వెళ్ళాను. మీ ఉద్యోగాలన్నీ సాధించే దాని వెనుక మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది, మీ తల్లిదండ్రుల సపోర్ట్ ఏంటి, మీ తల్లిదండ్రులు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి ఏమైనా చెప్తారా? మాది దిగువ మధ్యతరగతి కుటుంబం అండి. మా అక్క వాళ్ళు 3, నేను, నా తమ్ముడు 5 మంది. మా ఫ్యామిలీకి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ 5 మంది. సో మా నాయనకి చదువు విలువ బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా చదివేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డాడు. అప్పటికి చాలా ప్రాబ్లమ్, ఫైనాన్షియల్గా కానీ అన్నింటిలో ప్రాబ్లం ఫేస్ చేస్తాను కాబట్టి తర్వాత ఏమైందంటే నాకు మా నాయనే మాట్లాడతాను ఫస్ట్. అది అయిన తర్వాత దానివల్లనే నేను కొద్దిగా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్ ఉండే దానివల్లనే నాకు ఫస్ట్ వెంటనే రైల్వే వచ్చిన వెంటనే వెళ్ళిపోయాను. అక్కడ నుంచి మళ్ళీ ఊరికి రావాలనే ఉద్దేశంతో ఇట్లా వచ్చాను. మళ్ళీ నాకు ప్రోత్సాహం అంటే మా ఫ్రెండ్ చంద్రశేఖర్ అనే ఉన్నాడు. ఆయన ఎస్సీ టీచర్గా పనిచేస్తున్నాడు. ఆయన 2010 నుంచి 2016 రైల్వేకి వచ్చేదాకా అప్పుడు దాకా కూడా నా వెన్నంటి ఉండి నాకు కావాల్సిన ఫైనాన్షియల్గా కానీ, ఆర్థికంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, వ్యక్తిగతంగా కానీ ప్రతి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించామండి. వాళ్ళతో పాటు మా ఫ్యామిలీ ఇప్పుడు నాకు జాబ్ వచ్చిన తర్వాత కూడా రైల్వే వచ్చిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నా. అప్పటి నుంచి నా కుటుంబం, నా ఫ్యామిలీ కానీ, మా మేడం కానీ వాళ్ళంతా కూడా ఫుల్గా ఉండి మీరు చదువుకోండి నేను చూసుకుంటా అనేసి నాకు సపోర్ట్ ఇచ్చేసి 3 పిల్లలు వాళ్ళందరికీ వాళ్ళు నేను చూసుకుంటాను లేండి అని చెప్పి వాళ్ళు భరోసా ఇవ్వడం మూలంగా నేను ఈ స్థాయిలో ఉన్నాను. సిస్టర్ మీరు చెప్పండి, మీ ఆయన చదువుకునే రోజుల్లో ఎలా చదువుకునేవాడు, ఉద్యోగం సాధించేదానికి ఎలా కష్టపడ్డాడు, అసలు మీకు ఆయన ఉద్యోగం సాధించడానికి ఏమనిపిస్తుంది? ఉద్యోగం సాధించడానికి చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలా కష్టపడ్డారు. మేము ఎంత సపోర్ట్ ఇచ్చినా ఆయన కష్టపడితేనే జాబ్ వస్తుంది. అందరి సపోర్ట్ ఉండడం వల్ల ఆయన ఈరోజు సక్సెస్. మీరు ఆయన ఉద్యోగరీత్యా ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు అక్కడ ఉన్నా కూడా కుటుంబాన్ని ఎలా పరామర్శించేవాడు, అక్కడి నుంచి హ్యాండిల్ చేసేవాడా, లేదా ఈ ప్రయత్నంలో, ఉద్యోగ ప్రయత్నంలో మీరు ఆయనకి ఇచ్చిన సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. అక్కడ ఉన్నా కూడా మాకు ఇక్కడ ఏ లోటు లేకుండా
అన్ని అన్ని సౌకర్యాలు అందించారు. అందువల్ల పిల్లల్ని నేను చూసుకోగలిగాను. ఇక్కడ ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఆయనకి తెలియపరిచేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ఏమైనా పరిస్థితి అట్లా ఉంటే ఆయనకి చదువు ప్రిపేర్ అవ్వడానికి డిస్టర్బెన్స్ అవుతుందని మా 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 శక్తి స్థాయిలో మేమే చూసుకున్నామంతా. మహేష్ చెబుతున్న మాటలు నేటి నిరుద్యోగ యువతకు బంగారు అక్షరాల్లా నిలిచిపోతాయి. 1-2 సార్లు ప్రయత్నించి ఆగిపోతే ప్రయోజనం లేదు. చిన్న ఉద్యోగం వచ్చిందని అక్కడితో ఆగిపోకూడదు. పట్టుదలతో, సహనంతో కష్టపడితే, చదివితే పెద్ద పెద్ద ఉద్యోగాలు మనవే అవుతాయి. పట్టు విడవని మనిషి దగ్గరే విజయం నిలుస్తుంది అని ఆయన చెబుతున్నాడు. ప్రజెంట్ పోటీ పడి ఎంతో మంది యూత్ ఇప్పుడు చదువుతూనే ఉన్నారు, సంవత్సరాల కొద్దీ చదువుతున్నారు, అయినా వాళ్ళకి జాబులు రావట్లేదు. వాళ్ళు ఏ విధంగా చదివితే బాగుంటుంది? ఆ యూత్ కి మీరు మార్గోపదేశం చేయమంటే ఏం చేస్తారు? కంటిన్యూషన్ అనేది ఒకటి ఉండాలి. మనం చివరి ప్రయత్నం అంటే లాస్ట్ చివరి దాకా పోరాడితే ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది. మధ్యలో ఏం చేస్తామంటే కొన్ని రోజులు చదువుతాము, నోటిఫికేషన్ రాదని చెప్పి మధ్యలో ఆపేస్తాము, మళ్ళీ నోటిఫికేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ టైంలో కూడా కంటిన్యూ చేస్తూ ఉంటే ఎగ్జామ్ రేపోనంగా ఈ రోజు దాకా కూడా ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న అన్నాను, ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఎ ఉమెన్ అంటారు కదా, అట్లా మీ లైఫ్లో దేర్ ఈజ్ ఎ ఉమెన్ అంటే ఏం చెప్తారు? మా మేడం సార్, ప్రస్తుతానికి అయితే మా మేడము. అంతకంటే ముందంటే మా ఫ్రెండ్ చంద్రశేఖర్ ఉన్నాడు. నాకు ఫైనాన్షియల్ గా ప్రతి విషయంలో, మానసికంగా కానీ ప్రతి దాంట్లో కూడా ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఉన్నా వస్తాను. దాని తర్వాత ఈ మధ్య కాలంలో నా మ్యారేజ్ అయిన తర్వాత ఇదంతా మా మేడం ఉందండి. ఎందుకంటే ఎందుకు అట్లా అంటానంటే 3 పిల్లలు సార్ మాకు. 3 పిల్లల్ని నేను ఎక్కడో వెళ్ళిపోయి చదువుకోవడానికి కానీ నాకు దాదాపు 1 year నాకు ఇంటి దగ్గర నుంచి ఏమాత్రం ప్రెజర్ లేకుండా చూసుకోలేదు కాబట్టి నేను సక్సెస్ లో ఉన్నాను. ఎందుకంటే నా పరిస్థితులు పిల్లలు అంటే 3 పిల్లలు అంటే ఒక కోల్డ్ కాఫ్ వచ్చినట్టు మిగిలిన వాళ్ళ ముగ్గురికి అటాక్ అవుతుంటుంది. అప్పుడు అన్నీ చూసుకోలేదు. అన్ని అంటే దాంట్లో ఇంట్లో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అని నాకు చెప్పుకోకుండా తనే ఫేస్ చేస్తూ నాకేమి చెప్పుకోకుండా అంటే అట్లా ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఈ పోస్ట్ రావడానికి ప్రధాన కారణం తను కూడా. మీరు ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు కూడా కుటుంబ పోషణార్థమై ఆమె అన్ని బాధ్యతలు మీరు వేసుకుని చూసుకోయింది సార్, చూసుకోండి. ఫైనల్ గా మీరు ఇప్పుడు యూత్ కి, ఇప్పుడు సమాజంలో ఎంతో మంది ఇన్స్టిట్యూషన్ చుట్టూ తిరుగుతున్నారు, కోచింగ్కే వెళ్ళి చదువుకోవాలా, ఇంటి దగ్గర ఉండి ఓన్ ప్రిపరేషన్ అయినా చేయొచ్చా, అసలు కోచింగ్ అనేది అవసరమా? ఇట్లాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి. సిలబస్ పైన అవగాహన కోసం మాత్రమే కోచింగ్ అనేది అవసరం అవుతుంది. ఒకసారి సిలబస్ అవగాహన వచ్చింది అంటే మనం సిలబస్ కాపీ ముందేసుకుని ఆ దాని ప్రకారంగా ఫాలో అయినా సరిపోతుంది. లేదు నాకు ఖచ్చితంగా కావాలా అంటే ఒకసారి కోచింగ్ వెళ్ళిపోతే సరిపోతుంది. ఒకసారి కోచింగ్ వెళ్ళేసి దాని సిలబస్ ఇంకా కంటిన్యూ చేసి ఇప్పుడు తర్వాత కోచింగ్ ఒకసారి వెళ్ళామంటే మిగిలిండే సిలబస్ అంటే ఎగ్జామ్ పెట్టేదానికంటే ముందు సిలబస్ వచ్చి వదిలినప్పుడు ఏదో కొన్ని టాపిక్స్ మాత్రమే చేంజ్ అవుతాయి, అన్ని టాపిక్స్ మొత్తం చేంజ్ కావు. మళ్ళీ ప్రతిసారి కోచింగ్ అయితే పోవాల్సిన అవసరం లేదు. ఓసారి పోయేసి అంటే వీలైతే ఓసారి పోయేసి మామూలుగా ఇంటి దగ్గర ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గర కూడా వీలు కాదు, కొద్దిగా కుటుంబానికి కొద్ది దూరం 6 నెలలో సంవత్సరం బయట వెళ్ళిపోతే సరిపోతుంది. 1 year మ్యాక్సిమం 1 year ఇంటి బయట ఉన్నామంటే ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతాయి సార్. ఏ జాబు రాదు అనే క్వశ్చన్ అయితే ఉండదు. మన ప్రయత్నం గట్టిగా చేస్తే సరిపోతుంది. కోచింగ్ తీసుకొని డైరెక్ట్ గా ఎగ్జామ్ రాయాలా, మాక్ టెస్ట్ ఇట్లాంటివన్నీ ఏమన్నా రాయాల్సి ఉంటుంది? ఏమన్నా ఎడ్యుకేషన్ సంబంధించి ప్రిపరేషన్ పీరియడ్ లో ఏమన్నా టిప్స్ ఉంటే చెప్తారా యూత్ కి? అంటే సిలబస్ అయిపోయిన తర్వాత దాదాపు ఒక 2 months దాకా నేనైతే రోజు ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేసామండి. ఏదో ఒక ఎగ్జామ్ అంటే ₹1 ఆన్లైన్ లో పెట్టిన ఎగ్జామ్స్ ఉన్నాయి, ₹100 అటెంప్ట్ చేసిన ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రతిరోజు ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేసామని దాంట్లో ఉండే తప్పులంతా అంటే నేను ఏవైతే తప్పులు చేస్తానని దాన్ని క్లారిఫికేషన్ చేసుకునేవాడిని. ఆ దాంట్లో మా గురువుగా అయినటువంటి మల్లికార్జున సార్ అని కనిగిరిలో ఉన్నాడు. ఆయన ఇక్కడే కోచింగ్ పోయిందా, ఆయన ప్రతి విషయంలో నాకు వచ్చిన ప్రతి సందేహాన్ని కూడా పూర్తి స్థాయిలో నిబద్ధతతో నా కోసం ఆయన కూడా చాలా కష్టపడ్డా. అంటే నాకు వచ్చే డౌట్స్ అన్ని క్లారిఫికేషన్స్ ఏ టైంలో అర్ధరాత్రి ఫోన్ చేసినప్పటికీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేసేసి సార్ ఇది ఇట్లా చేసుకోండి అని చెప్పేవాళ్ళు. మా గురువు గారు కూడా ప్రధానంగా ఆయన కూడా నా వెన్నంటి ఉన్నాడు అక్కడ. చూసారుగా మన మహేష్ అన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టి ఆ తర్వాత సచివాలయ ఉద్యోగం మారి ఇప్పుడు
నూతనంగా వచ్చిన డిఎస్సి కూటమి ప్రభుత్వం వదిలిన డిఎస్సి నోటిఫికేషన్లో కూడా పీడీ మాస్టర్గా ఉద్యోగం సాధించి యువతకు మార్గదర్శిగా నిలిచాడు. థ్యాంక్ యూ అన్న. మీరు ఇలాగే ఉద్యోగాలు సాధిస్తూ నేటి యువతకు మార్గదర్శిగా నిలబడాలి. ఇంకా మున్ముందుకు సాగి ఎన్నో విజయాలు సాధించాలని వైకే న్యూస్ తరఫున మేమందరూ ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మహేష్ నేటి యువతకు నిజమైన యువ కెరటం. తన విజయాలతోనే కాదు, తన మాటలతోనూ కొత్త ఉత్సాహం నింపుతున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం తప్పకుండా వస్తుంది, కానీ ఆ అవకాశాన్ని పట్టుకోవడానికి కావాల్సింది ఒక్కటే, అది పట్టుదల. మహేష్ జీవన గాథ చెబుతుంది. ఎన్నిసార్లు విఫలమయ్యావో కాదు, ఎంతవరకు ప్రయత్నం చేశావో అదే విజయాన్ని నిర్ణయిస్తుంది.